హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి గుంటూరు ట్రైనింగ్లో ఫస్ట్ డే మాకు ఎలా గడిచిపోయిందో ఈరోజు నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నదంతా వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ చుట్టుపక్కల లొకేషన్ అండి. చాలా బాగుంది చెప్పాలంటే కనుక, నీట్గా ఉంది, మంచిగా ఉంది. ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో మాకు ట్రైనింగ్ని ఇచ్చారండి. మేము స్టే చేసిన రూమ్కి ట్రైనింగ్ సెంటర్కి చాలా దూరం ఉంది చెప్పాలంటే. 20-25 మినిట్స్ మాకు నడవటానికే టైం సరిపోతుంది. ఇక్కడ ఫుడ్ తిని అక్కడికి వెళ్ళేసరికి నీరసం వస్తుంది. మార్నింగ్ అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆయాస గాస కూడా వచ్చేస్తాయి. అట్లా ఉందన్నమాట. ఫస్ట్ టైం బాగుండిందండి మాకు ట్రైనింగ్. ఈ సెకండ్ టైం కొద్దిగా రిస్కే అనిపించింది చెప్పాలంటే. ట్రైనింగ్ ఎలా ఉన్నా కూడా మాకు ఈ బైవాక్ సెక్షన్ అనేది కొద్దిగా రిస్క్ అనిపించింది. ఇక్కడ కూడా ఏటీఎం మోడల్ వేశారండి. ఇక్కడ ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ హాల్ పక్కన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఏటీఎం మోడల్ ఒకటి వేశారు. గోంగూర, అలాగే బీరకాయ, సొరకాయ, చిక్కుడు, ఇలా చాలా ఐటమ్స్ అనేవి కూరగాయలు వేసి ఉంచారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను, అందుకే మీకు ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా ట్రైనింగ్కి సరిపోయే విధంగానే కన్వెన్షన్ హాల్ పక్కన ఈ సిస్టమ్ను పెట్టారేమో అనిపించింది. వంకాయ ఉంది, గోరుచిక్కుడు ఉంది, అలాగే ఇంకొద్దిగా అటు సైడ్ వెళ్తే కనుక కాకర, బీర, ఇలా తీగ జాతికి చెందినవి ఉన్నాయి. చిక్కుడు కూడా ఉంది, బెండ ఉంది, ఇలా చాలా ఉన్నాయండి. అంతా న్యాచురల్ ఫార్మింగే అనుకుంటా. ఇక లోపల ఎవరో ఉన్నారు, కానీ మేము బయటికి పిలిచి ఇంకా ఏం మాట్లాడలేదులేండి. మాకు వాష్రూమ్స్కి అవుటర్ సైడ్ ఇచ్చారు. ఆ అవుటర్ సైడ్ పక్కన ఇది ఉంది అనమాట. ఏటీఎం మోడల్ అనేది పెట్టారు. టమాటా కానించి చిక్కుడు, దొండ, బీర, అలాగే గోంగూర, ఆకుకూరలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ పెట్టి బాగా మోడల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి సొరకాయ, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కొద్దిగా పెద్దగా. ఇదైతే బాగా పెద్దగా అయింది. అక్కడక్కడైతే కనుక చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. బాగుందండి, నీట్గా ఉంది చెప్పాలంటే కనుక. మాకు ఇచ్చిన ట్రైనింగ్ సెంటర్ అనేది చాలా నీట్గా ఉంది. ఫుల్ సెంట్రల్ ఏసీ అనుకోండి. దానివల్ల నాకు కొద్దిగా ఎఫెక్ట్ కూడా అయ్యింది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మాకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్లో మేము బయటకు వచ్చినప్పుడు మా బ్యాచ్ అక్కడ ఉన్నారు, పిలుస్తున్నారు. నేను వెళ్తూ ఉన్నాను. నేను చుట్టుపక్కల లొకేషన్ అంతా ఒకసారి వీడియో తీసుకుంటూ ఉన్నాను. టీ తాగేసి ఇక మాట్లాడుకుంటూ ఉన్నాము అందరము. ఈమె పని ఏమో చేస్తూ ఉంది, మనం మాట్లాడుకుంటున్నామని నన్ను వెక్కిరిస్తున్నారు వాళ్ళు. ఇక లోపల సైడ్ అయితే ఇదేనండి ట్రైనింగ్ హాల్ అనమాట. ఇదంతా ప్రొజెక్టరు, దానిపైన సార్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. బ్యాచ్లు ఉన్నారు. అవుటర్ స్టేట్ వాళ్ళంతా ఉన్నారు. శ్రీకాకుళం, అన్నమయ్య, అలాగే వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల, ఇలా చాలా స్టేట్ వాళ్ళందరూ ఉన్నారు. ఏ స్టేట్ వాళ్ళు ఆ రౌండ్ టేబుల్ సమావేశం అయ్యి మాట్లాడుకుంటూ మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈయన రామాపురం అబ్బాయి లోకేష్ అండి ఆయన. ఇక వీళ్ళంతా మా సార్ వాళ్ళే, మా కొలీగ్స్. అవతల సైడు మా ఎంటీ సార్ ఉన్నారు. ఇక వీళ్ళందరూ మా ట్రైనింగ్ సార్ వాళ్ళండి. ట్రైనింగ్ అయితే బాగా ఇచ్చారు. ట్రైనింగ్ అయితే కనుక మాకు బోర్ అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ట్రైనింగ్ ఇంకా బాగా అనిపించింది. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఏసీ, ఆ రూమ్స్, మళ్ళీ మేము బై వాక్ నడిచి వెళ్ళటము, ఇవన్నీ మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించాయి. ఫుడ్ కూడా చాలా ఇబ్బందిగానే ఉందిలేండి. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఫుడ్ వరస్టే అని చెప్పాలంటే కనుక. తను వచ్చేసి నంద్యాల అమ్మాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. మా బ్యాచ్లో సుభాన్ని వేరే బ్యాచ్కి కంబైన్ చేసి, వేరే బ్యాచ్ వాళ్ళని మా బ్యాచ్కి కంబైన్ చేశారు. అట్లా మాకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ పెట్టారనమాట. ఎవరెవరు ఏ బ్యాచ్ వాళ్ళు స్టామినా ఎంత ఉంది, ఎంతవరకు గెయిన్ చేయగలరు, ఏదైనా సరే మోటివేషన్ ఎలా ఉంటుంది, వీటన్నింటిపైన టీం వర్క్ ఎలా ఉంటుంది, వీటన్నింటిపైన ఒక చిన్ని టెస్ట్ అనమాట. బాగా ఇచ్చారు. అంతే. మా సుభాన్ అయితే వేరే బ్యాచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక చిన్ని ఫిగర్ని గీయమని చెప్పారు. వాళ్ళు ఎట్లా మోటివేట్ చేసి బ్లైండ్గా ఉన్నా కూడా ఆ మోటివేషన్లో గెయిన్ అవ్వగలరా లేదా ఏదైనా సరే అన్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టారు. మా సుభాన్ అయితే సక్సెస్ అయ్యి గెయిన్ అయింది. మా బ్యాచ్లో ఇచ్చిన నంద్యాల అమ్మాయి మాత్రం ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే మేము మోటివేషన్ సరిగ్గా ఇవ్వలేదని మాకు అప్పుడు తెలిసిందనమాట. మా సుభాన్కి ఆ టీం వాళ్ళు మోటివేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. తను సక్సెస్ అయ్యింది. అలా డిస్ట్రిక్ట్ వల్ల గ్రూపింగ్ స్టామినా ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏదైనా
గెయిన్ చేయగలరా లేదా అన్న దానిపైన ఒక చిన్ని టెస్ట్ అనమాట. మాకేంటంటే పిల్లి ఇచ్చారు, పిల్లికి నోటికి బోన్ అటాచ్ చేయాలి, అలాగే ఒక తోక కూడా పెట్టాలి. అట్లా మనం చెప్పేదాన్ని బట్టి ఒక ఫిగర్ గీయాల్సి వస్తుంది. మేము ఎంత చెప్పినా కూడా మా దగ్గరకు వచ్చిన నంద్యాల అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా గీయలేకపోయింది. బట్ మేము ఫెయిల్యూర్ అయ్యాము అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ పెట్టారు, మైండ్ పరంగా ఒక యాక్టివిటీ పెట్టారు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. దాంట్లో మాత్రం మా వైఎస్ఆర్ వాళ్ళు చక్కగా గెయిన్ అయ్యారు. అంటే ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క స్టేట్ వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఏ స్టేట్ స్టామినా ఎంత ఉంది, ఏంటి, వీళ్ళు ఎట్లా మూవ్ కాగలరు నెక్స్ట్ అని సార్ వాళ్ళు మాకు ఇట్లా చెప్పారు. ఇది ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే అయినా కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోరింగ్ అనిపించలేదన్నమాట. ఫుడ్ పరంగా మేము ఫెయిల్యూర్ అయ్యాం తప్ప ఫుడ్ పరంగా బాగా ఇబ్బంది పడిపోయాం. మేమొక్కరమే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ పరంగా ఇబ్బంది పడ్డారు. మిగతాదంతా మాకు చాలా బాగా అనిపించింది. సార్ వాళ్ళైతే ట్రైనింగ్ మాకు సూపర్గా ఇచ్చారనే చెప్పచ్చు. ఇక ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మాకు 7 to 7:30 ఆ టైంలోనే డిన్నర్ పెట్టేశారండి. ఆ టైంలో మేము ఎక్కువగా తినలేకపోయాము. తిన్నది కూడా మేము రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేసరికి అది అరిగిందో అరగలేదో ఎక్కువ అయిపోయిందో ఏం అర్థం కాలే మాకు. కొద్దిగా స్టమక్ పెయిన్సే వచ్చాయని చెప్పచ్చు. అదిగాక నైట్ టైము ఆ ఫుడ్ కూడా బాగలేదండి. నిజంగా చెప్పాలంటే చాలా వరస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఇక మేము అందరం బ్యాచ్ వాళ్ళందరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా దూరం అండి, 20-25 minutes పట్టింది. ఈసారి ట్రైనింగ్ అయితే మాకు చాలా విసిగే అనిపించిందని చెప్పచ్చు. ఇదేనండి ఫస్ట్ డే ట్రైనింగ్లో మాకైతే ఈ విధంగా గడిచిపోయింది. మరి సెకండ్ డేని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.